ఈ దేహం నేను అనుకుంటున్నా కదా నువ్వు ఏ ప్లాట్ఫారం నుంచి అడుగుతున్నా, రాంగ్ ప్లాట్ఫారం నుంచి అడుగుతున్నా. నేను ఈ దేహాన్నే నేను బాగుండాలి, నేను ఈ దేహాన్నే వీళ్ళందరూ నా వాళ్ళు. నువ్వు అడగటమే రాంగ్ ప్లాట్ఫారం నుంచి అడుగుతున్నా, అడగటమే ఒక ముసుగేసేసుకుని అడుగుతున్నా. నిజమైన నువ్వు కాదు అడిగేది, అక్కడ దేహంగా ఉన్న నువ్వు అడుగుతున్నా. నువ్వు ఒక ముసుగేసేసుకున్నావు. ముసుగు అనే కంటే కపటం అంటే బెస్ట్. అంత మాట వాడకూడదండి అని మీరు అన్నా కానీ మేము అదే వాడతాం. కపటం అంటే ఏంటి? లోపల ఒకటి బయటకు ఒకటి. మా గురుగారు ఏం చెప్పారు? కపటి కంట రంపం పెట్టేసి కోసేసిన జ్ఞానం రాదంట. ఇదేంటంటే రంపం పెట్టుకుని కోయటం ఏంటి? ఆ పదం ఎందుకు ఆడారు? రంపం పెట్టుకోసేసినా కానీ రాదంట. ఆ పనులు ఎవరు చేస్తారా? యమధర్మరాజు గారు శిష్యులు ఉంటారు కదా, వాళ్ళు చేస్తారు. ఈ రంపం పెట్టుకోవటం ఏంటి అంటే కపటికే రంపం పెట్టుకోసేసిన జ్ఞానం రాదు. వాళ్ళు ఎవరో కపటలు ఉన్నారు అని మనం లోకంలో కొంతమంది చూస్తూ ఉంటాం. కానీ మన పరిస్థితి ఏంటి? లోపల నిజంగా నేను అనేది ఎవరో అది తెలియదు మనకి. ఆ కపటి లోకంలో ఉన్న కాబట్టి తెలియచేస్తున్నాడా? ఇది కపటం అని తెలియక మనం చేస్తున్నాం. నిజానికి నేను అనేది దేహం కాదు, కానీ నేను ఈ దేహాన్నే అని నేను అనుకుంటూ, అది తెలియక అనుకుంటూ ఒక సద్గురువు దర్శనం కానీ, అంటే సద్గురు దర్శనాలు చాలామందికి అవుతాయి, ఏమీ రాదు. సద్గురు దర్శనం వల్ల ఈ సర్వలోకాల్లో ఈ ఏంటి గంగా యమున మొత్తం అన్ని నదుల్లో ములిగిన ఫలితం, అన్ని క్షేత్రాలనే దర్శించిన ఫలితం ఒక్క సద్గురు దర్శనం వల్ల వచ్చేస్తుంది. ఇది తెలియక చాలామందికి, అంటే ఆ స్థాయి లేక సద్గురు దర్శనానికి వెళ్ళి ఒక రాయిని పట్టుకొచ్చి అక్కడ పెడితే మళ్ళీ బయటకు వస్తున్నారో రాయి కింద ఉంటుంది. కానీ ఆ రాయికి కూడా లోపల ఏం మారుతుందనేది ఒక ఋషికి తెలుస్తుంది. ఒక రాయిని పట్టుకెళ్ళి సద్గురు దగ్గర పెడితే దాని ఓరియంటేషన్ మారుతుంది. అంత సైన్స్ పూర్వం ఉండేది, ఇప్పుడు లేదు. ముందు కాలంలో వస్తే రావచ్చు. ఒక రాయినే పట్టుకెళ్ళి ఒక సద్గురువు దగ్గర పెడితే, అంటే ఆత్మజ్ఞాని దగ్గర పెడితే ఆ రాయిలో లోపల మార్పు వస్తుంది. రాతికే మార్పు వస్తుంది, మనిషికి ఎందుకు రాదు? మనిషికి కూడా రాలేదంటే మనిషికి కూడా వస్తుంది లోపల, కానీ దానికి టైం పడుతుంది. ఆ మార్పు కొన్ని సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. ఆ రాయికి కొంచెం ఎక్కువ కాలం పడుతుంది, మనిషికి అయితే ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు. సద్గురు దర్శనం అయిన తర్వాత ఆడల్లో మార్పు ఖచ్చితంగా వస్తుంది. ఇంచేత పులి నోట్లో పడ్డ మాంసపు మొక్కని ఎవరో బయటకు లాగలేరు. సద్గురు కంట్లో పడిన ఆ చూపు మన మీద పడితే కనుక ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మలో ఏదో జన్మలో వాళ్ళు ఒక సన్మార్గంలోకి వెళ్లకుండా ఉండలేరు. ఆ దారి ఇస్తాడు. వినియోగించుకుంటారా వినియోగించుకోరా, పాతేశాల వేస్తారనేది అది వీళ్ళ ఇష్టం. ఏం చెప్పారు మేస్తారా? నేనేం ప్రశ్న అడిగాను మీ జ్ఞాపకం ఉందా? ఏంటి చెప్పండి. నేను బాగుండాలి, నా ఇంట్లో వాళ్ళు బాగుండాలి. పెద్ద దీంట్లో ప్రమాదం ఏముంది? దీంట్లో దేశాన్ని ఏమన్నా నష్టం కలిగిస్తున్నాం మనం? లేదే. మనం బాగుండాలి, మన ఇంట్లో వాళ్ళు బాగుండాలి. అది స్వార్థం ఎలాగవుతుంది? మన బాధ్యత కదమ్మా. మనం బాగుంటేనే కదా అలా కాఫీలు ఇడ్లీలు ఇచ్చేది, అంతే కదా. మనమే బాగుంటే వాళ్ళకి ఎవరు వస్తారా? వాళ్ళ మీద ప్రేమ కొద్దీ అడుగుతున్నాం మనం బాగుండాలని, అంతే కదా. అలా మన ఇంట్లో వాళ్ళు బాగుండాలి. ఏం చేత? మన బిడ్డలు కదా మరి. ఆయనేమో కష్టపడి డబ్బులు తెస్తున్నాడు, మరి ఆయన బాగోకపోతే ఎలాగా?
ఇల్లు నడుస్తుంది. మరి బిడ్డలు మన బిడ్డలు కదా, మనం కన్నా బిడ్డలు కదా, అలా అభివృద్ధిలోకి రాకపోతే అలాగా. అందులోనే వాళ్ళు మన కన్న బిడ్డల, సొంత బిడ్డల, బయటోళ్ళు ఏంటి, రోడ్డు మీద నడిచేవాళ్ళు ఏంటి, వాళ్ళ ఆవారగాళ్ళు ఏంటి, వాళ్ళ మన కన్న బిడ్డల. ఏం బిడ్డల? కన్న బిడ్డల. నవ్వుతున్నారేంటి? అబద్ధం చెబుతలేదు కదా. ఇవ్వండి మంచివాళ్ళు మీరే. వాళ్ళు ఎవరమ్మా? మన కన్న బిడ్డల. ఇంకా కట్టుకున్నవాడైనా పరాయుడేమో, కానీ ఈ కన్న బిడ్డలు ఉంటారు కదా, వాళ్ళు బాగుండాలనుకోవడం తప్పేంటి? వాళ్ళు బాగుండాలని కోరుకోపోవడం తప్పు కదా. ఇలా ఆలోచిస్తుంది ఎంతమంది? 99% అలా ఆలోచిస్తారు. అదేమో భక్తి అనుకుంటారు. అది కూడా భక్తే. ఈ 4 రకాల భక్తులు అదొక భక్తి. ఎన్ని రకాలు చెప్పాడు స్వామి? 4 రకాల భక్తి. ఇవాళ ఆ పంచమహాయోగాల ఈ అంటే కోరుకుంటే అయిపోతుంది. ఎందుకని అయిపోతే మిమ్మల్ని ఏ కోరికలు లేకుండా రమ్మన్నది ఎందుకు? ఆత్మజ్ఞానానికి దూరం అయిపోతారా? ఈ కోరికలు తీరిపోవడం వల్ల ఏమవుతుంది? వెళ్ళి పత్తా లేకుండా పోతారా? లేకపోతే దీంట్లో నటిస్తారా? మనకు జ్ఞానం లేకపోయినా కానీ జ్ఞానం ఉన్నట్టుగా అందరూ అనుకోవాలని చెప్పి అనుకోవడం మొదలెడతాం. పెద్ద నాటకం అది. ఈ సద్గోష్ఠులు చెప్పేవాళ్ళు పైకి చెప్పకపోయినా కానీ లోపల అనుకుంటూ ఉంటారు. మన దగ్గర వినే వాళ్ళందరూ కూడా పాత వాళ్ళకి ఎలాగో తెలుసు, కొత్త వాళ్ళు ఎవరి నుండి మన జ్ఞానవంతులు అని అనుకోవాలనుకుంటారు. నేను అజ్ఞానంలో ఉన్నాను అని అనుకోకూడదు. నాకు ఇది అనుభవం ఉందే చెబుతున్నాను నేను అని వాళ్ళు అనుకుంటే ఏంటి? ఉబ్బుద్ది లోపల. ఏం మాయ కదా ఇది. ఈ సద్గోష్ఠి టీచర్లను చేసింది ఎందుకు? ఎక్కువ మాయ ఆయిల్ మీద ఉంటుంది. అంటే తొందరగా బాగుపడాలనుకున్న వాళ్ళకి ఆ గుదిబండ తగిలిందే సరిపోద్ది. ముందు ఆ గుదిబండకి సమాధానం చెప్పాలి. మీరు చెప్పే ప్రతి మాటకి కూడా మీరు బాధ్యత వహించాలి. ఆ ఈశ్వరుడు చూడలేదు అని చెప్పి ఏదో చూసేస్తున్నారు, చదివేస్తున్నారు అనుకోండి, అడుగునా కూడా అంటింపులు ఉంటాయి కొరకంచుతోటి. ఒకవేళ మాయలోకి వెళ్ళిపోతున్నాం అనుకోండి, వదిలేస్తారు. కొరకంచుతో అంటింపులే ఉండవు, బ్రహ్మరాక్షసులు అయిపోతారు. అంటే బ్రహ్మం గురించి తెలుసు అవ్వలేదు, బ్రహ్మం గురించి తెలిసినా ఒక రాక్షసుడు అయిపోతారు, రాక్షస స్త్రీ అయిపోతారు. పరబ్రహ్మం గురించి ఎంతమంది చెప్పట్లేదు? లోకం నిండా ఉన్నారు. ఇప్పుడు డాక్టర్లు ఎంతమంది లేరు? బోల్డ్ మంది ఉంటారు. వెళ్ళిన ప్రతి పేషెంట్ జబ్బు వాడికి అంటుకుంటుంది అనుకోండి, ఎన్ని ఉంటాయి హాస్పిటల్స్ ఇక్కడ? ఆడేదో మంది ఇస్తాడు, తగ్గిపోద్ది. కానీ దాంట్లో ఎంతో కొంత శాతం 50% ఎంతో ఈ లక్షణాలన్నీ డాక్టర్కి వెళ్ళిపోతున్నాయి అనుకోండి, ఎన్ని హాస్పిటళ్ళు ఉంటాయి భూమి మీద? ఆ నోట్లో మట్టి కొట్టేసి అరుణాచల అంటాడు ఎవరో, సాక్షాత్తు భగవాన్. ఇందుకనే గోచేసి కూర్చున్నాడు, నాకేం అక్కర్లేదని. వెళ్ళినవాడు అందరూ ఆయనకి అంటించేస్తున్నాడు. ఎవరో అరుణాచలేశ్వరుడు. అంచేత ఆ నోట్లో మట్టి కొట్టేసేవాడు. శివుడు అంతే కదా మరి. శివుడి లక్షణమే అదే. ఆయన లక్షణం వాళ్ళ బిడ్డలకు ఉండదా? కరుణామయుడు అని సినిమా వచ్చేసింది. నిజమైన కరుణామయుడు ఎవరో? ఆది అంతాలు లేకుండా ఏనాడో ఉన్నాడు, శివుడే.
థ్యాంక్స్ అండి. అది వేడివేడిగా బాగా ఇచ్చారు. ఈ జ్ఞానం కావాల్సి ఉంటే ఈ శివరాత్రి రోజుని అరుణాచల శివ మంత్రం గొప్పది. 3 కోట్ల సార్లు ఓం నమ శివాయ చెబితే, ఆ పంచాక్షరి నమ శివాయ మాత్రం 3 కోట్ల సార్లు చెబితే అంటే నిండుగా అది ఆ బాణం అలా తగలాలన్నమాట. అలా నిండుగా చెబితే ఎంత ఫలితం వస్తుందో ఒకే ఒకసారి ఈ అరుణాచలం ఆ నామం చెబితే, జ్ఞాన పంచాక్షరి చెబితే అంటే కరెక్ట్గా తగలాలి. అది హృదయస్థానంలో పెట్టి చెప్పగా ఏదో టైంలో తగులుతుంది. అంత ఫలితం అని చెప్పి ఈ పురాణాల్లో చెప్పారు. అంటే అరుణాచలేశ్వరుడు గొప్పవాడు, శివుడు గొప్పవాడు కాదు. శివుడు ఎవరు, అరుణాచలేశ్వరుడు ఎవరు, అది కాదు. జ్ఞానాభిముఖంగా ఉండేవాళ్ళకి ఇది అత్యంత అవసరం. 3 కోట్ల సార్లు జపించిన దాంతో సమానం అరుణాచల నామం అని పెద్దవాళ్ళు చెప్పారు, మహర్షులు చెప్పారు. సాక్షాత్తు రమణ మహర్షి గారే ఏమంటే ఇలాగ ఉంది, ఇదేంటంటే ఇలాగుంది, అంత తక్కువ చేశారంటే పంచాక్షరిని అని చెప్పంటే ఆయన కూడా అదే మాట అన్నారు. ఋషులు అలా చేశారు, ఇలా పెద్దవారు చెప్పారు. నీకు విశ్వసించి చేసుకో, విశ్వాసం లేకుండా మాత్రం చేయొద్దు. ఋషుల్ని వీళ్ళందరినీ ఆయన పెద్దవారు అని చెప్పేవారు. ఆయన పెద్దవారు. మరి ఈయన ఎవరైనా చిన్నవాడైనా, రమణ మహర్షి గారు చిన్నవాడా? అంత పెద్దవాళ్ళే పూర్వీకులను అంత పెద్దవారు అని చెబుతారు. అరుణాచల శివ అంటే జ్ఞానం కోరుకుంటేనే చెప్పండి, లేకపోతే అక్కర్లేదు. లోపల ఓం నమః శివాయ అనుకోండి. అరుణాచల శివ ఇక్కడ రావాలి. ఇక్కడ రావట్లేదు అనుకుంటే కళ్ళు మూసుకుని చెప్పండి పని. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. మృదులతన్ నే ప్రాపులేక వాడగన్నీక పట్టుగొమ్మయి కావు మరుణాచల. మృదులతన్నే ప్రాపులేక వాడగన్నీక పట్టుకొమ్మయి కావు మరుణాచల. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. ఇది అక్షర మణిమాలలో ఉంది. ఎవరో చెప్పారు, ఎవరి నోట్లోంచి వచ్చింది? భగవాన్ అయితే నోట్లోంచి వచ్చినట్టు కాదు, హృదయంలోంచి వచ్చినట్టు లెక్క. భగవాన్ హృదయంలోంచి వచ్చింది. ఆయన కోసం చెప్పారా, మన కోసమే? మన కోసం కాబట్టి ఏమంటున్నారు? మృదులత. ఆయన మృదులత అంటే ఒప్పుకోరు. ఆయన పెద్ద మహా వటవృక్షం అది. ఓ అరుణాచలేశ్వరుడా, ఓ పరమేశ్వరా, నేను మృదువులతనే. అంటే అప్పుడే నాటితే ఒక చిన్న మొక్క కింద, తీగ కింద వస్తుంది కదా, లత, చెట్టు కాదు, లత. మనం అందరం కూడా లతలమే, చెట్లేం కాదు. చెట్టుకి ఎటారుగాలు ఎత్తుంది అది. మొక్క చిన్నగా ఉన్నప్పుడు కూడా ఎటారుగాలు ఎత్తుంది. లత ఏంటి? లత నిటారుగా ఎత్తుందా అంటే పాదు. మృదులతన్ అంటున్నాడు ఆయన. నేను మృదులతనయ్యా అంటే మృదువుగా ఉండే ఒక చిన్న పాదునయ్యా. నాకు ఎన్ని పూసలేదు, ఒక చిన్న పాదుని నేను. పాదు అంటే ఆలంబన కావాలి. అది బతకాలన్నా
ఆనపకాయలు ఇవ్వాలన్నా దానికి పందిరి కావాలి, ఒక కొమ్మ కావాలి, దాన్ని పట్టుకుని ఎక్కాలి. ఏ ఆలంబన లేకుండా అది నేల మీద ఉంటే కనుక అంత మంచి మంచి కాయలను ఇవ్వదు, పందిరి వేయాలి. ఈ గుమ్మడి పాదులు గట్ట అటువంటివి ఉంటాయనుకోండి. అందుచేత ఈయనేమన్నాడు, మృదులతను. నేను గట్టిదాని కాదు, మృదులతను. కొన్ని కొన్ని బాధలు ఉంటాయి, అవి ఏమి లేకపోయినా కానీ పెద్ద పెద్ద గుమ్మడికాయలను కాసేస్తూ ఉంటాయి. అటువంటిది కాదు, గట్టి పిండం కాదు ఇది. మృదులతను అంటే మనలో ఎవరైతే ఆ మృదులత లాంటి అంత వీక్ పర్సనాలిటీ అని అర్థం. మృదులత అంటే మృదువుగా ఉంటుందని కాదు, అంత వీక్ పర్సనాలిటీ మనం. మనకి స్ట్రాంగ్ డెసిషన్లు ఉండవు, మన సాధన స్ట్రాంగ్గా ఉండదు. కుదిరితే చేస్తాం, కుదరకపోతే మానేస్తాం. పూజ, జపం కరెక్ట్గా మీరు పూజ పొద్దుటే లేచి, అంటే 4ంటికి లేచి అలవాట్లు అలాగే లేవు కదా మనకి. అంటే అప్పుడు ఎందుకు పెట్టారంటే దానికి బ్రాహ్మీ ముహూర్తం అని. అది కూడా కరెక్టే, కానీ అప్పుడు ఇంకా మీ ఇంట్లోకి ఎవడో రాడు. 4ంటికి ఎవడ వస్తాడు పొద్దున్నే. మహా అయితే ఏ కార్యక్రమం ఉంటే ముహూర్తాలు ఉంటే అటుంటే సంవత్సరానికి ఒకసారి వస్తారు, 10 ఏళ్ళకి ఒకసారి ముహూర్తం వస్తుంది. అంచేత 4ంటికి అయితే ఎవడ మిమ్మల్ని డిస్టర్బ్ చేయడు. అంచేత పొద్దుటే లేచి పూజ చేసుకోమంటారు. మన పొద్దురే లాగం పోనీ ఎన్నింటికి లేస్తే అప్పుడు పూజ చేసుకునే టైంలో ఏదో పని వస్తుంది, ఆ పని చూసుకుని వస్తానే అని చెప్పి అక్కడ పెట్టేస్తారు, చేసుకుంటారు. తప్పేం కాదు అది. మృదులత అంటే ఏంటంటే బలంగా లేని పాదు లాంటి అప్పుడే మొలకెత్తుతున్నటువంటి ఒక మొక్క. దాని జాతి లక్షణం ఏంటి? గట్టిలత కాదు, మృదులత. అంటే స్ట్రాంగ్ పర్సనాలిటీ లోపల ఉండదు, వీక్ పర్సనాలిటీ ఉంటుంది. అంటే వ్యక్తిత్వం అనేది బలహీనంగా ఉంటుంది. వ్యక్తిత్వం బలహీనంగా ఉండటం అంటే ఏంటి? అందరికీ బలిర్దానం చేస్తారు. భార్య అనుకోండి, భర్తకు బలిర్దానం చేస్తారు. బలిర్దానం అది అంటే ఏదో మీరు ధర్మాచరణ అనేది ఉంది, స్వధర్మం అనేది ఉంది, దానికని తీసుకోకుండా అలాగుంటే తప్పులేదు. స్వధర్మాచరణ అనేది తప్పులేదు, కానీ పాలేరుదానం అనేది ఇది వేరు. అంటే భర్తకే పాలేరుదానం చేస్తారు, బిడ్డలు పుడితే బిడ్డలకే పాలేరుదానం చేస్తారు. ఆఖరికి ఇంట్లో పని మనిషి ఉంటే పని మనిషి చెప్పిందే చేస్తారు. వీళ్ళకి సొంత పేరు అయినా ఉండదు. అందుచేత వీళ్ళని ఏమంటారా? అందమైన పేరెట్టాడు, మృదులతను. పనికి మాలదాన్ని నేను, నా మైండ్ వీక్, నా మైండ్ వీక్. క్యారెక్టర్ వేరు, క్యారెక్టరిస్టిక్స్ వేరు. శీలం మంచిదే, క్యారెక్టర్ గురించి అంటలా. కానీ దాన్ని ఏమన్నాడంటే వాసుదేవ స్వామి భగవద్గీతలో గొడ్లిచ్చి నరికేద్దామని చూశాడు పాపం. గొడ్లిచ్చికి నరికినట్టుగా ఒక మాట వాడాడు, క్షుద్రం హృదయ దౌర్బల్యం. మేము ఇంకా అందంగా చెబుతున్నాం, క్షుద్రం హృదయ దౌర్బల్యం. కొట్టినట్టుగా చెప్పాడు, గొడ్లిచ్చిని కొట్టినట్టుగా చెప్పాడు. అంటే హృదయం అంటే ఈ హృదయం అనుకోకండి, అక్కడ మనసు అని అర్థం. అది హృదయంలోకి దాని వేర్లు ఉంటాయి కాబట్టి హృదయ దౌర్బల్యం అని అనవలసి వచ్చింది. దాన్ని అర్థ తెలుగులో చెప్పాలంటే మనోదౌర్బల్యం. కొంతమంది ఏది ఎవరు చెబితే అదే పట్టుకుని పోతూ ఉంటారు, సొంత ఆలోచన ఉండదు. వాళ్ళు అనుకుంటారు మన సొంత ఆలోచన ప్రకారం వెళ్తాం వాళ్ళు అనుకుంటారు, కానీ సొంత ఆలోచన ఉండదు. అందరికీ పాలేరుదానం చేయడమే. మేము పాలేరులేం కాదు, మీ యజమానులు అని లోపల అనుకుంటూ ఉంటారా, కానీ తెల్లారులైతే ఇతరులు చెప్పిందే వాళ్ళు చేస్తారు. వీళ్ళకంటూ సొంత నిర్ణయాలు ఉండవు, యజమానత్వం వీళ్ళకి ఉండదు.
క్షుద్రం హృదయ దౌర్బల్యం. అంటే హృదయం అనే మాట ఎందుకు, ఆ వేర్లు అక్కడి నుంచి ఉన్నాయి. మరి మనసులో ఉండి పీకేయచ్చు, ఎంతో కొంత విచారణ గట్ట చేసి పీకేయచ్చు. మళ్ళీ హృదయంలో కంటే నాటుకుపోతే ఎలాగండి? అయ్యే వాసనలు అనేవి ఉంటాయి, హృదయంలో ఉంటాయి, మనసులో ఉంటాయి, బ్రెయిన్లో ఉంటాయి. బ్రెయిన్లో ఉన్నాయి, ఇది నేను రేపు నుంచి చేయను అనుకుంటే పోద్ది. మనసులో ఉంటాయనుకోండి, అవి ఎంతో కొంత ప్రాక్టీస్ చేస్తే పోతాయి. 40 రోజులు దీక్ష పట్టుకుని కొంత లిమిట్లో పెడితే తర్వాత అలవాటు చేసుకోవచ్చు. ఆ వాసనలు, ఆ కోరికల జోలికి, అలవాట్ల జోలికి వెళ్ళక్కర్లేదు. కానీ హృదయంలో నాటుకుపోయినాయి అంటే వాటిని ఏమంటారంటే పూర్వజన్మ సంస్కారాలు. అర్జునుల వారు తిరుగోడి కాదు, ఈ ఫాట్ థౌజండ్స్ ఆఫ్ బ్యాటిల్స్ అలాంగ్ విత్ కృష్ణ. కృష్ణుడు అర్జునుడు కలిపి కొన్ని వేల యుద్ధాలు చేసి పాడేశారు. ఆఫ్టర్ ఆల్ కింద అన్ని యుద్ధాలు చేసినట్టు విపరీతాన్ని ఎలా అవుతుంది? గాంధీవం జారిపోయింది, దడొచ్చేసింది, చెమటలు పట్టేసినాయి అంటే పాపం తెలియని పండితులు ఏం చెబుతారు? భయం వచ్చేసింది ఎవరికి? అర్జునుడికి. ఏం భయం? యుద్ధాలు కొత్త, కొన్ని వేల యుద్ధాలు చేసినాడు. యుద్ధం అంటే కొత్త, భయం ఎలా వచ్చింది? అటు పక్కన ఎవరున్నారు? ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ. ద్రోణుల వారు గురువు గారు, భీష్ముల వారు ఆచార్యులు, తాతగారు, ఇంకా మేనమామ బిడ్డలు ఉన్నారు. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాడు, వాళ్ళతో పాటు ఆడుకున్నాడు, వాళ్ళ కంచంలో తిన్నాడు, జోకులు వేసుకున్నారు. ఒక బంధం ఉంది, గురువుగారితో ఒక రకమైన బంధం, ద్రోణుడితో ఒక రకమైన బంధం, పూజ్య బంధం, భీష్ముల వారితో ఒక రకమైన బంధం. ఎంత గొప్ప బంధమో అది, ఎంత మర్యాదో, పూజనీయ బంధం అది. జయద్రథుడు, వీళ్ళు రక్త బంధువులు. వాళ్ళ మన ఇంట్లోకి వచ్చి కొంతకాలం ఉన్నారు, మనం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కొంతకాలం ఉన్నాం. ఇప్పుడంటే తగ్గిపోయినాయి, కానీ పూర్వం వెళ్తానే ఉండేవారు, వస్తానే ఉండేవారు. బోళ్ళంత బలగం, ఆడుతూ పాడుతూ తిరిగిన వాళ్ళు. వీళ్ళందరూ ఎవరమ్మా? రక్త బంధువులు. భీష్ముల వారు అంటే ఎంత గౌరవం, అందులోని అర్జునుడికి ఇంకెంత గౌరవం. దేనివల్ల పుట్టిన గౌరవం అది అనేది ఇప్పుడు బయటపడింది. వాళ్ళు చంపాలి. చదువు చెప్పి ఇంతటి వాణి చేసిన గురువుని చంపాలి, నరకాలి అక్కడ. తను పెళ్లి చేసుకోవడం మానేసి, త్యాగం చేసేసి, తనకు అన్నం తినిపించినటువంటి, తన కోసమే ఈ మనవల కోసం, ముని మనవల కోసం బతుకున్నటువంటి భీష్ముల వారిని చంపాలి, నరికేయాలి అక్కడ. జయద్రథుడు రక్త బంధువుల్లో ఎన్ని ముచ్చట్లో, ఎన్ని అచ్చట్లో పడ్డారు వీళ్ళందరూ. ఎంత ఇప్పుడు మీరు ఎవరినో పెంచుకుంటారు, మీరు ఎంతో త్యాగం చేసి మరీ పెంచుకుంటారు. ఆడు ఏదో గొడవ వచ్చి మిమ్మల్ని చంపడానికి వస్తాడు, మీకు ఎలా ఉంటుంది? ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మీరు కూడా ఆయన చంపవలసి వస్తుంది, మీకు ఎలా ఉంటుంది? దిస్ ఈజ్ కాల్డ్ హృదయ దౌర్బల్యం. అర్జునుడికి భయం రాలా, గాంధీవం జారిపోయింది రైటే చేతిలోంచి. ఎందువల్ల జారింది? తిరిగితనం వల్ల జారలా. మహావీరుడు. ఎందువల్ల జారింది? మీరు అన్నారు కదా, నేను బాగుండాలి, మా ఇంట్లో వాళ్ళు బాగుండాలి. మా ఇంట్లో వాళ్ళు లెక్కెళ్ళా, నేను బాగుండాలి, మా ఇంట్లో వాళ్ళు బాగుండాలి అని అనుకుంటూ ఒక 56 సంవత్సరాలు మీరు పూజలు చేసుకున్నారనుకోండి, మీ ఇంట్లో వాళ్ళే
మిమ్మల్ని చంపడానికి వచ్చారనుకోండి, ఏదో కారణం నువ్వు పెట్టుకుని, అప్పుడు మీరు ఈ గండేమో పట్టుకుంటారా? పట్టుకోలేనితనంగా ఒక శక్తి ఆపుద్ది, ఒక జారిపోద్ది అంతే. అదేంటది? హృదయ దౌర్బల్యం. దీన్ని అర్థం చేసుకోవాలి ముందు. హృదయ దౌర్బల్యం అంటే పిరిగితనం కాదు, వీక్ మైండ్ అంతకన్నా కాదు. మైండ్ పరంగా చూస్తే చాలా స్ట్రాంగ్గా కొన్ని సందర్భాల్లో రుజువు చేసుకోగలరు. కానీ దీని పునాది ఎక్కడుంది? ఆ వేరు ఎక్కడుంది? హృదయంలో ఉంది. మైండ్లో ఉండి హృదయంలోకి వెళ్ళకుండా లేదు, అది హృదయంలో ఉంది. ఎప్పటి నుంచి? జన్మాంతరాల్లోంచి వస్తుంది. ఈ విత్తనం ఎక్కడుంది? హృదయంలో ఉంది. ఎప్పుడు వేసుకున్నారో? పూర్వజన్మల్లో ఎన్నో జన్మలు వేసుకున్నారో తెలియదు. అప్పటి నుంచి మొలకెత్తుతూ వస్తుంది. అది ఎటువంటి లత? మృదులత. ఎంత అందంగా చెప్పాడు భగవాన్. అది మృదులత అంటండి. మా అమ్మ ఎంత మంచిదో, పనికి మాలింది అన్నట్టుగా లేదా? ఆ అమ్మాయి చాలా అందగత్తే, రాక్షసి అన్నట్లేదా? మా వాడు చాలా గొప్పడు, మూర్ఖుడు అన్నట్లేదా? ఈ విత్తనం ఎక్కడ ఉందమ్మా? హృదయంలోకి వెళ్ళిపోయింది. అంటే ఈ జన్మది కాదు, అది ఎన్నో జన్మల నుంచి వస్తుంది. ఏంటి? బంధుత్వాలనే, బంధాలనే నిలబెట్టుకునే తత్వం అనేది ఎన్నో జన్మల నుంచి వస్తుంది. మీరు యోగి అయితే తెలిసిపోతాయి అన్నీ. ఎందుకే ఈయన వాళ్ళేమో ఈయన ఏంటి ద్వేషిస్తున్నారో, ఈయనకేమో ఆ మమకారం పోవట్లేదు అని అనుకున్న రోజులు ఉంటాయి కదమ్మా నీకు. ఈయనకేమో వాళ్ళు కావాలి, వాళ్ళు బాగుండాలి. ఆయన ఈయన ఎప్పుడు నాశనం అయిపోతుంది వాళ్ళు చూస్తూ ఉంటారు. ఈయనకి లోపల మమకారం. మా తమ్ముడు, మా అన్నయ్య, మా అక్క, మా చెల్లెలు, మా కూడా కదా, నా తమ్ముడు అంటే పేగు పంచుకుని పుట్టినా, పేగు పంచుకుని పుట్టకపోయినా వాళ్ళ కోసం వీళ్ళు అవసరమైతే నిన్ను కూడా దూరం పెట్టేస్తారు. మనం ఎవరో ఆఫ్టర్ ఆల్ కాళ్ళం. వాళ్ళకి ఎవరు కావాలి? వేలు వీడిసిన తమ్ముడైనా సరే నా తమ్ముడు వాడు. భార్య ఎవరో? పరాయిది. అదే దాని డ్యూటీ అది చేస్తుంది. రవిలిపోదా మనకే నిజంగా ఈ నిజాలు తెలిస్తే. ఇది సొంత తమ్ముడి కోసం పోనీ ఏదో ఒక మాట అన్నా పర్వాలేదు, వేలు విడిసిన తమ్ముడి కోసం కూడా వీళ్ళు ఏం చేస్తారు? కట్టుకున్న భార్యను లోకు చేస్తారు. అలా ఆ పద్ధతి కరెక్ట్ కాదు అని వీళ్ళకి తెలియదు, వాళ్ళకే తెలియదు. దీన్ని ఏమంటారా? హృదయ దౌర్బల్యం. ఆ వేలు విడిసిన మేనమామ కొడుక్కి తోడలుడు అంటే సొంత మేనమామ కాదు, వేలు విడిసిన మేనమామ. వేలు విడ తోట మేనమామ అంటే ఏంటి? సొంత మేనమామ అంటే తెలుసా మీకు? తెలియదా? వేలు విడవటం అంటే ఏంటి? పిల్లలు ఉంటుంది కదా, ఒకటి ఇడిసిపెట్టేసి రెండోది పట్టుకోవటం. మొదటి వేళ్ళం పోతే రెండో వేళ్ళం చేసుకుంటారు కదా, వేలు విడవటం అంటే అది. పట్టుకున్నది పోయింది, ఆ వేలు ఇడిసిపెట్టేసింది, మళ్ళీ ఇంకో దాన్ని పట్టుకున్నాడు. పట్టుకుంటే ఏమైంది? దానికి తమ్ముడు అన్నాడు. అప్పుడు ఏమయ్యాడు వీడు? ఈ ముందు భార్యకు పుట్టినోడు ఏమయ్యాడు? ముందు భార్యకి పుట్టాడు ఒకడు, ఆడు సొంత మేనం అవుతాడా? ఆవిడ ఏమవుతాడు? వేలు విడిసిన మేనమామ అవుతాడు. ఆడు వేలు విడిచిపెట్టేశారు అంటే వీళ్ళ అమ్మ పోయింది, ఇంకొక అమ్మ వచ్చింది, ఆ అమ్మకు తమ్ముడు అన్నాడు. ఆడేమవుతాడు? సొంత మేనమామ అవుతాడా? ఆవిడ ఏమవుతాడు? వేలు విడిసిన మేనమామ.
ఆ వేలు విడిసిన మేనమాకు తోడోళ్ళు కొడుకు అనుకోండి, నేను బాగుండాలి, నా ఇంట్లో అందరూ బాగుండాలి. అప్పుడు వేలు విడిసిన మేనమామ కొడుకు తోడోళ్ళు కూడా బాగుండాలి. అక్కడ దాకా వెళ్ళిపోతుంది అది. పెచ్చా నీకు గాడిద అని భగవాన్ తిట్టాల మీద, కానీ పాపం అటువంటి ఆయన నోటంట అంత పరుష పదాలం రాదు. వేలు విడిసిన మేనమామ కొడుకు తోడోళ్ళు బాగుండాలని, అంటే ఆ సందర్భానుసారం కట్టుకున్నదే కట్టుకున్నాడు. వీళ్ళందరూ ఎవరో బయట వాళ్ళు, వాళ్ళ కోసం వీళ్ళని కూడా ఎదురంతా సిద్ధమవుతారు. కట్టుకున్న వాళ్ళు ఎవరో బయట వాళ్ళు కదా, పరాయి వాళ్ళు కదా కట్టుకున్న వాళ్ళు. ఇప్పుడు మేనమామ లేకపోతే ఈ రక్త సంబంధం లేకుండా బయట నుంచి వస్తారు కదా, బయట నుంచి వచ్చిన వాళ్ళు పరాయి వాళ్ళే కదా. అంటే వీళ్ళకి కూడా తెలియదు ఆ హృదయంలో ఉన్న ఆ జీన్స్లోంచి ఈ రక్త సంబంధాల మమకారాలు కాదు అయ్యి, శుద్రం అది. మమకారం అయితే ఒక రకంగా ఉంటుంది. దీనికి ఏం పేరు పెట్టారు భగవాన్? మృదులతన్. అక్కడ ఆ క్యారెక్టరిస్టిక్ చూస్తే దారుణంగా ఉన్నాయి. రాక్షసుడే బ్రాకెట్లో, కానీ మంచోడు అని చెబుతున్నాడు భగవాన్. ఈయనకి అదే పని. రాక్షసుడే కానీ మంచోడు, మృదులత. అలా అరుణాచలేశ్వరుని మాయ చేద్దాం అనుకుని ఇది చెప్పాడు ఈయన. ఆయన ఈ మాయలు పట్టుకుంటాడా? అరుణాచలేశ్వరుని మాయ చేసేస్తున్నాడు ఈయన. ఎవరో రమణ మహర్షి గారు. ఎంచేత? ఈయన కరుణ అటువంటిది. రమణ మహర్షి, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వేదో మంచి మార్గం చెప్పేసి, జ్ఞాన మార్గం నాకు ఏదో ఒకప్పుడు చూపించి ఎంతో కొంత కొంచెం సాధన చేస్తాను, అది కుదరకపోతే రోజు దీపం పెట్టుకుంటాను, లేకపోతే మంచిగా బతుకుతూ ఉంటాను. అంటే మనం ఎప్పుడో ఒకసారి ఆయనకి మాట ఇచ్చేసామనుకోండి, మానసికంగా శారీరకంగా బయట చేసినా చేయకపోయినా మనసు అక్కడ పెట్టామనుకోండి ఆయన పాదాల దగ్గర, వెంటనే నేను సిద్ధమైపోతాడు. మావాడు రాక్షసుడే కానీ మంచోడు అంటాడు. ఎవరి దగ్గర? అరుణాచలేశ్వరుడి దగ్గర. మావాడు ఈయన పెద్ద ప్లేడర్. ఈయన ప్లేడర్ బుద్ధి బాధ ఈయనకి. ఈ తండ్రి ప్లేడర్ కదా, ఆ దేహానికి తండ్రి ఎవరో ప్లేడర్ బుద్ధి బానించుకోడు ఈయన. మావాడు రాక్షసుడే కానీ మంచోడు. మృదులతన్నే ప్రాపులేక వాడగనీక. ఈ ప్రాపు లేకపోతే ఏదో కర్రో పందరో ఏదో ఒకటి నువ్వు పెట్టు, అక్కడ పెట్టకపోతే వాడిపోతాను. నేను కొద్దో గొప్ప సాధన చేద్దాం అనుకుంటున్నాను, కానీ నాకు తోచినంత నేను చేద్దాం అనుకుంటున్నాను, కానీ అది కూడా చేయలేను నేను. నువ్వేదో ఒక ప్రాప్ పెట్టాలి. ప్రాప్ అంటే ఏంటి? ఆలంబన. ఒక కర్రనో ఒక పందిరినో పెడితే కనుక కర్ర అంతా ఎక్కి పందిరంతా పరుచుకుంటాను. సాధన ఏదో రకంగా చేసుకుంటాను. అంచేత కనీసం ఆ కర్రన్న అందించు అరుణాచలేశ్వరుడా. నీ సొమ్మేం పోయిందో కర్ర ఎత్తాకే, నీ దగ్గర బోల్డ్ కర్రలు ఉంటాయి, ఏదో ఒక పనికిమాలిన కర్రను మాకు పాడే. ఆడి జాతకం ఎలా పోతే మనకెందుకు, ఆడి కర్మ ఎలా కాలిపోతే మనకెందుకు, మాకు కర్రను పాడే. ఆ కర్రను అంతా పాక్కుండా వెళ్ళిపోతాం. మృదులతన్ నే ప్రాపులేక వాడగనీక. ఈ జన్మలో వాడిపోతానయ్యా, లేకపోతే నేను
వాడిపోవడం అంటే ఇంక చెడిపోవడం. వాడిపోతే ఏమైనా కాయలు కాస్తుందా? కాదు. వాడిపోతే కాయలు ఏమైనా కాస్తుందా? కాయదు. మరి ఇంకెందుకు పెట్టినట్టు పాదు? వేస్ట్. అంటే జన్మ వేస్ట్ అయిపోకుండా ఏదో ఒక సద్గురువుని నాకు అందించు. మృదులతన్నే ప్రాపులేక వాడగన్నీక పట్టుకొమ్మయే కావు మరుణాచల. ఇక్కడ ఒక సీక్రెట్ అంటున్నాడు, పట్టుకొమ్మయ్య కావుము. అంటే ఏ రూపంలో వస్తావు నువ్వేరా, పట్టుకొమ్మయ్యి కావుము. వాళ్ళని పెడతావేమో, వాళ్ళ గురించి మాకేం తెలుసు, వాళ్ళు వచ్చి వాళ్ళ స్వార్థం చూసుకుంటే. ఎంతోమంది ఉన్నారు కదా, ఎక్కడో ఈజిప్ట్లో తెచ్చి పిరమిడ్లు ఇక్కడ పెడతాడు, లేకపోతే నెత్తి మీద పెట్టుకోండి అంటాడు, లేకపోతే మీ ఇంటి మీద పిరమిడ్ ఆకారంలో కట్టేసుకోండి అంటాడు. నిజంగా వెళ్తున్నారో లేదా మానసిక భ్రమలో తెలియదు. ఆ శిష్యులు కొంతమంది సూర్యమండలానికి వెళ్ళిపోయి అక్కడ శిష్యులకు బోధించి వచ్చేస్తున్నారు, పాఠాలు చెప్పి వచ్చేస్తున్నారా? మరి దేహం వెళ్తుందో మనసు వెళ్తుందో? ఒకవేళ మనసు వెళ్ళినా సూర్యమండలంలో కాలదేమో. రాత్రులు వెళ్తున్నారు, పగలు వెళ్తున్నారు, లేకపోతే వాళ్ళు ధ్యానంలో కూర్చున్నప్పుడు వెళ్తున్నారో తెలియట్లేదు. సూర్యమండలానికి వెళ్తున్నారంట, అక్కడ కొంతమంది భోజనం వచ్చేస్తున్నారంట ఈయన సబ్జెక్టు. చంద్రమండలానికి వెళ్తున్నారంట. మీకు కూడా అటువంటి అనుభూతులు కావాల్సి ఉంటే వెళ్ళొచ్చండి, చక్కగా ఉన్నాయి, మీ ఎవరన్నా ఉన్నాయి. వాళ్ళు ఇటువంటి తిట్లు తిట్టరా ఏంటి? చాలా మంచి భక్తురాలు కానీ రాక్షసి అని అది అందరూ అసలు మనకి అన్నీ ప్రశంసలే. దానికి తోడు మనం కూడా బోల్డెం లోకంలో తిరుగుతూ ఉంటాం. ఆరోగ్యం వచ్చేది ఎందుకనే, మంచి ఆరోగ్యంగా ఉంటాం. ఇంచేత ఇవన్నీ తర్వాత జన్మలకు వాయిదా పడిపోతాయి, ఎక్కడికి పోవో, అప్పే. ఈ దేవుళ్ళని రాళ్ళు, ఇక బతుకున్న దేవుడు, లేకపోతే మాట్లాడే దేవుడు, నిజమైన దేవుడు అనుకుని పార్టీ మార్చేస్తూ ఉంటారు. వాళ్ళకి కొన్ని మంచి జరుగుతుంది. ఇంకా అక్కడి నుంచి రోజు 3 బిర్యానీలు, 6 ఏంటయ్యి 3 చికెన్లు, 6 మటన్ల కింద ఉంటుంది వాళ్ళ పరిస్థితి. తిన్నా దొరుకుద్ది శుభ్రంగా, జబ్బులేమి రావు. వాళ్ళు ఏది చెబితే అది, అంటే పుణ్య ప్రారంభం అంతా పట్టుకొచ్చి ఇక్కడ పడేస్తాడు. వాళ్ళ దేవుడే కాదు, లోపల ఒకటి ఉంటుంది. ఈడేదో రూట్ మార్చాడు కదా, దానికి కనెక్షన్ ఇచ్చి కలిపేస్తాడు అంతే. అక్కడి కరెంట్ పాస్ అయిపోద్ది. మరి ఏంటి, ఈ జన్మలో 40వ ఏట పలానా మంచం ఎక్కాలి, జబ్బు మంచం అవ్వచ్చు, లేకపోతే ఇంకో రకమైన మంచం అవ్వచ్చు. ఇటువంటి ప్రారంభం ఉన్నాడికి. ఇంకో రకం మంచం కావాల్సి ఉంచేస్తాడు. జబ్బు మంచం అయితే కానీ తీసేసి వచ్చే నెమ్మలో పెడతాడు. మీకు కావాల్సి ఉంటే వెళ్ళండి, బోల్డని ఉన్నాయి. మేము పట్టుకుని కూర్చోలేదు, జంపు అంచేత కోరుకోద్ది ఇవ్వాలంట. ఇంకో మంచమైనా ఏ మంచమైనా అదేంటది, దేహం అనేది ఏంటి? మన్ను మశానం అన్నా కొంచెం అందంగా ఉంటుందేమో. మన్ను అంటే మట్టి, మశానం అంటే మసి. వాటిలోని కొన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయేమో. నీ దేహంలో ఏ గొప్ప లక్షణం ఉంది? రక్తం, మాంసం. ఇప్పుడు పరమేశ్వరుడికి లేకపోతే విష్ణుమూర్తి గారికి సరదా పుట్టి ఈ మానవులకి జంతువులకి అన్నిటికీ కూడా ఈ చర్మం ఒక్క నిమిషం పాటు మాయమైపోగాక, అంటే బతికేలాగా చర్మం మాయమైపోగాక అంటే మనం అందరం ఎలా కనబడతామండి ఒకసారి? కాదు, ఒకళ్ళనొకళ్ళు చూసి జడుసుని చచ్చిపోతారా? ఒక్క నిమిషంలో చచ్చిపోతారా?
మన చర్మం తీసేసి లోపల ఉన్న మాంసం ఈ ఎముకలు ఇవే కనపడుతున్నాయి అనుకోండి, ఒకళ్ళ అందం ఒకళ్ళు చూసుకుని, ఒకళ్ళ అందం ఇంకొకళ్ళు చూసుకుని ఆ రెండో నిమిషానికి అందరూ చచ్చూరుకుంటారు. ఇది మన్ను మశానానికంటే దరిద్రం. ఎవరో నేను బాగుండాలనే నేను. ఇది ఈ మన్ను మశానం కంటే దరిద్రమైన దాన్ని నేను బాగుండాలి అంటున్నావా? ఇంత దరిద్ర కొట్టి దాన్ని పట్టుకుని బాగుండాలని కోరుకుంటున్నావా? అది ఆయన కనిపెట్టింది. నేను బాగుండాలి. నేనెవరో? ఈ దేహం నేను, ఈ మన్ను మశానం కంటే దరిద్రమైన నేను. అది బాగుండాలా? ఆ మాయలోంచి ఆ నేను దేహాన్ని అనే దాంట్లోంచి బయటపడాలని కోరుకుంటావా? లేకపోతే నేను దేహాన్ని మన్ను మశానం కంటే దరిద్రమైన ఈ దేహం నేను బాగుండాలంటే అర్థం అదే కదమ్మా. ఇంత దరిద్ర కొట్టదు బాగుండాలనే కదా. ఇంకో 4 దరిద్రాలు ఉన్న ఇంట్లో వాళ్ళు బాగుండాలనే కదా. ఈ దరిద్రం బాగుండాలి, ఆ 4 దరిద్రాలు బాగుండాలి. ఇదా ఈ నికృష్టాలన్నీ బాగుండాలన్నా? అందుకోసం పూజ పెట్టారు పెద్దలు, అందుకోసం జపం పెట్టారు పెద్దలు, అందుకోసమా భగవాన్ వచ్చింది. మరి ఏం చేయాలి ఇప్పుడు? నేను బాగుండాలి, ఆ ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలి అని అనుకోవటం తప్పు అని